ఎన్నో కష్టాలు, ఎన్నో మరి సంతోషం ఉన్న వాళ్ళకు సంతోషం ఉన్నది, దుఃఖం ఉన్న వాళ్ళకు దుఃఖం ఉన్నది కదా. కన్నీరు కాల్చిన వాళ్ళు కన్నీరు కాల్చరు, పెళ్లి అయిన వాళ్ళు పెళ్లి అయినాయి, పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుట్టిరు. ఏదేమైనా మొత్తానికి దేవుడు ఏం చేసిండు, గడ్డ మీద కోసం పెట్టిండు కదా. దేవుడికి ఏం కలగాలి, మహిమ కలుగును గాక. సరే, మరి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. సేవకులు చెప్పలేము కదా. సేవకులు వాళ్ళ యొక్క సేవా జీవితం ఎట్లుంటుందంటే, ఒక్కోసారి పూల బాటలో ప్రయాణం అవుతుంటుంది, ఒక్కోసారి ముళ్ళ కంచెలో ప్రయాణం అవుతుంటుంది కదా. ఒక్కోసారి వాళ్ళు దుఃఖంలో ఉంటారు, ఒక్కోసారి సంతోషంలో ఉంటారు. కానీ ఏంటంటే వాళ్ళ గొప్పతనం ఏంటంటే, వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్న సేవకులు, ఎంతో బాధలో ఉన్నా విశ్వాసుల కోసం సంతోషంగా కనిపించి ప్రార్థనకు వస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి బాధని, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాన్ని పక్కన పెట్టేసుకొని, విశ్వాసుల కష్టం నా కష్టం, విశ్వాసుల బాధ నా బాధ, విశ్వాసుల దుఃఖం నా దుఃఖం అని చెప్పేసి కదా వాళ్ళు చేసేటువంటి సేవ కదా. మరి దేవుడు స్వయంగా తానే డైరెక్ట్గా రాకుండా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక మనిషిని ఏర్పాటు చేసుకుంటాడు, ఒక సేవకుని ఏర్పాటు చేసుకుంటాడు కదా. నీ కష్టంలో వచ్చినప్పుడు, నీకు బాధలు అంటే మీరు గమనించండి. సామాన్యం తీసుకున్నాం, సామాన్యకి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అయినప్పుడు కూడా ఏం చేస్తున్నాడు కదా, పరిగెడుతూనే ఉన్నాడు. ఒక సేవకుడు అంట, సేవకుడికి ముళ్ళ పాటలు కొన్ని ఉంటాయి కదా అని చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాయి. ఒక సేవకుడు ఒక విశ్వాస ఇంటికి పోయాడు. పోయి వాళ్ళ ఇంట్లో భర్త త్రాగుపోతాడు కదా. భర్త త్రాగుపోతాడు, ఫుల్ తాగుతాడు భర్త కదా. చూస్తున్నాం, మనం కూడా చూస్తున్నాం మన కుటుంబాలు ఎట్లున్నాయో. భార్యలు తొందరగా మారుతారు, సిస్టర్లు తొందరగా మారుతారు, భర్తలు మారడానికి కొంచెం టైం పడుతుంది. ఆ భర్త తాగుకోసలేవు సరిగా అని చెప్పేసి ప్రార్థన చేసి ఇక వెళ్తూ ఉంటే ఆమె ఏం చేసింది, అయ్యగారు పాస్టర్ గారు మంచిగా పప్పన్నం వండినా, నువ్వు భోజనం చేసిపో ఖచ్చితంగా అని చెప్పేసి సరే అని చెప్పేసి ఆ అన్నం వడ్డిస్తుంది. ఆ సిస్టర్ అన్నం వడ్డించి పప్పు వస్తున్న సమయంలో అదే టైంలో కరెక్ట్గా భర్త ఫుల్గా తాగి తన ఇంటికి వచ్చిండు. ఈమెకు తెలుసు దేవుని ప్రేమ, ఈమెకు తెలుసు దేవుని విశ్వాసం, ఈమెకు తెలుసు దేవుని ఆ యొక్క సంగతి అంతా. పాస్టర్ గారి గురించి ఈమెకు తెలుసు, ఆయనకేం తెలుసు, తాగుపోతాడు. దేవుని ప్రేమ తెలియదు, దేవుని విశ్వాసం అంటేనే తెలియదు, దేవుని పాస్టర్లు మరి ఇట్లా గౌరవించాలో తెలియదు కదా, తెలియదు. ఫుల్గా తాగి ఇంటికి వచ్చిండు. ఆ యొక్క పాస్టర్ గారు ముద్ద కలిపి నోట్లో పెట్టుకున్న సందర్భంలో వచ్చి తిడుతున్నాడు, ఏదయ్యా దున్నపోతలాగను, ఏమంటాడు, దున్నపోతలాగను, ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగి తినడం బంద్ చేసి ఏదైనా కష్టం చేసుకుని బతుకుతాయి కదా, చూడడానికి మంచిగా ఉన్నాయి కదా, కాలు చేతులు మంచిగా ఉన్నాయి కదా. చూడండి సేవకుల కష్టాలు, సేవకుల ప్రయాణం ఒక్కోసారి ముళ్ళ బాట, అన్ని వేళలో పూల బాట ఉంటుంది అనుకోవద్దు, ముళ్ళ బాటలు ఉంటాయి. ఆ టైంలో ఏం చేసిండు తెలుసా, దున్నపోతలా ఉన్నదని చెప్పేసి తింటున్న ఆహారం మీద ఏం చేసిండు, తుప్ప 2 సార్లు చేసిండు. ఆ టైంలో మనమైతే ఏం చేస్తాం, మామూలుగా ఎవరి ఇంటికైనా సుట్టమై పోయినాం, ఆ ఇంట్లో తాగుతున్నాడు, ఎప్పుడు ఆయన ఇంటికి పోయి సుట్టమై పోయి తింటనే ఉంటారని నోట్లో గుడ్డుకోవడం అని చెప్పి తుప్పు నుంచి తింటామా? ఏమ్రా నీకే అంతుంటే నాకేందున్నా అని చెప్పేసి ఏం చేస్తాం, ఆడ గొడవ అవుతుంది. కానీ ఆ దైవ సేవకుడు ఏం చేసిండు, యేసయ్య ప్రేమ చూపించాలి ఇప్పుడు. ఎందుకంటే ఆయన సేవకు ఏర్పాటు చేసుకున్నప్పుడే దేవుడు అన్ని మాట్లాడిండు. ఏంది, నువ్వు వెళ్తున్న ప్రయాణము మంచి ప్రయాణం కాదు బిడ్డ, నువ్వు వెళ్తున్న ప్రయాణం పూల ప్రయాణం కాదు. కొన్ని ప్రయాణంలో ఎత్తు పల్లాలు ఉంటాయి, గడ్డలుంటాయి, దిగులు ఉంటుంది, కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తావు, సుఖం వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తావు, అన్ని విషయాలు దేవుడు చేసాడు. ముందుగానే ట్రైనింగ్ ఇచ్చాడు.
గ్లాస్ నీళ్ళు తాగి అమ్మా ప్రేసరాడమ్మా అని చెప్పేసి ఆ ముసలోడి కూడా తాగపోదు భర్త కూడా అయ్యా ప్రేసరాడయ్యా అని చెప్పేసి ఎంత తగ్గింపు చూడండి. ప్రేసరాడయ్యా అని చెప్పేసి వెళ్ళగానే ఆయన వెళ్ళిండో వెళ్ళలేదో ఆ తాగుబోతు భర్త అంటున్నాడంట, ఈ పాస్టర్కి ఎంత తగ్గింపు ఉందమ్మా, ఈ పాస్టర్కి ఎంత తగ్గింపు ఉంది, వయసులో చిన్నదే కానీ గుణంలో చాలా పెద్ద ఉన్నాడు. నువ్వు వెళ్తున్న చర్చ ఏదో నన్ను కూడా తీసుకో మలవారం చెప్పలు కొట్టాలి. నువ్వు వెళ్తున్న చర్చ ఏదో నన్ను కూడా తీసుకో మలవారం నుండి అని చెప్పేసి మల్లవారం ఏం చేసాడు తెలుసా, 2 బియ్యం సంచులు 50 కిలోల సంచులు 2 బియ్యం సంచులు తాగుబోతు భర్త మారి చర్చికి కానుకలు ఇచ్చిందంట. చూస్తున్నావా కదా, సేవకుల జీవితము తగ్గింపు ఉంటుంది, సేవకులకు ప్రేమ ఉంటుంది. సేవకులు తన కష్టపడుతూ కూడా బాధ పెట్టుకొని కూడా మొహం ఎట్లా కనిపిస్తుంది తెలుసా, బయటికి రాగానే సంతోషం కనిపిస్తూ ఉంటుంది. పుట్టడు బాధ ఉండి కూడా, కడుపులో తీరని బాధ ఉండి కూడా, కష్టపడుతూ కూడా విశ్వాసం ఏం చెప్తారు తెలుసా, నువ్వు దేవుని మీద భారమే బిడ్డ, నువ్వు విశ్వాసంగా ఉండు బిడ్డ, నువ్వు నమ్మకంగా ఉండు బిడ్డ అని చెప్పేసి కదా సేవకులు ఏం చేస్తారు తెలుసా, అంత కష్టపడుతూ కూడా సంతోషాన్ని నూరిపోస్తూ ఉంటారు. ఇది కేవలం సేవకులు మాత్రమే సాధ్యము కదా. ఇంతగా ఉన్నటువంటి మరి ఆ సేవకులని మనము కదా గుర్తించాలా వద్దా? సంవత్సరానికి ఒకసారి గుర్తించాలా వాళ్ళ సేవ, గుర్తించాలా వద్దా? తప్పుడు కావాలి గట్టిగా. సంవత్సరానికి ఒకసారి మరి వాళ్ళు పడుతున్న కష్టానికి, వాళ్ళు చేస్తున్న సేవకి మనం గుర్తింపు ఇవ్వాలా వద్దా? మరి మన సంఘ కాపర్లు చిట్టిబాబు బ్రదర్ గారు, పద్మ సిస్టర్ గారు కదా, చిట్టిబాబు బ్రదర్ గారు, పద్మ సిస్టర్ గారు మరి మన కోసం ఎంత ప్రయాసాలు పడుతున్నారు గమనించండి. చాలా ప్రయాసాలు పడతారా పడతలేరా? నువ్వు 1 గంటకు ఫోన్ చేస్తా లేపుతారా లేపడా బ్రదర్, 2 గంటలకు ఫోన్ చేస్తా లేపుతారా లేదా బ్రదర్ కదా, తెల్లవారుజామున ఫోన్ చేసినా లేపుతారా లేపడా బ్రదర్, బ్రదర్ జ్వరం వచ్చినా లేపుతారా లేపడా, సరదైన లేపుతారా లేపడా, సిస్టర్కి ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం ఉన్నా ఒకసారి జీవితం చరిత్రకి వెళ్దాం మనం. 6 నెలలు ఎంత బాధపడ్డారు బ్రదర్, ఎన్ని రోజులు బాధపడ్డాడు, ఎన్ని ఖాళీ కదా, ఖాళీ పైన బెడ్ మీద రెస్ట్ అయినా కూడా ఫోన్ చేస్తే సంతోషంగా పలకరించి ప్రార్థన చేసినా చేయలేడా, చేసినా చేయలేడా కదా. మరి సేవ, అది సేవ, దేవుని సేవ అంటే అట్లుంటది. బాధలు ఉన్నా సరే, నేను కష్టంలో ఉన్నా సరే, నేను కన్నీరులో ఉన్నా సరే, నేను అప్పుల పాలైపోయినా సరే, నేను రోగంలో ఉన్నా సరే, విశ్వాసులు ఫోన్ చేస్తే ఏం భయపడదు బిడ్డ, దేవుడు అన్నాడు, ఏం దిగులు పడదు బిడ్డ, దేవుడు అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎవరో తెలుసా, సేవకులు. గట్టి చెప్పలు పడాలా కదా. సంవత్సరానికి ఒకసారి మనం ఏం చేయాలి, గుర్తించుకోవాలి. మన సంఘ కాపర్లు చిట్టుబాబు గారు, పరమేశ్వర గారు ముందుకు వస్తారు. ఇప్పుడు ముందుకు సమ్మర్ 2 కుర్చీలు తీసుకురాడు, 2 చైర్లు తీసుకురాడు, వాళ్ళని సన్మానం చేస్తాను. మీకు తర్వాత ఛాన్స్ ఇస్తే మాట్లాడుతున్నారు, నేను ఛాన్స్ ఇస్తాను, మాట్లాడిన కూడా నేను అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చినా, గట్టిగా వచ్చినా రండి, మాట్లాడే టైం వస్తుంది బ్రదర్. 2 చైర్లు తీసుకురండి.